అవునా? కాబట్టి ఇక్కడదే మీ యొక్క అభిప్రాయాలు ఇక్కడైతే సార్లు మాట్లాడతారు. కావచ్చు 7 అయినా సరే నిదానంగా వెళ్ళిపో. అందరిది ఊరే, ఎవరో వేరే ఊరు వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నా కూడా అవసరం అయితే మేము ఇక్కడ ప్లేస్ ఇస్తాం, నో ప్రాబ్లం. కాబట్టి దయచేసి అందరూ మీ యొక్క అభిప్రాయాలు తెలిపియాలి. సార్ వాళ్ళు కూడా మాట్లాడతారు, సార్ వాళ్ళని పంపించేద్దాం. నెక్స్ట్ ప్రభాకర్ నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా నాకు చదువు చెప్పినటువంటి గురువారికి పాదాభివందనం. నా పేరు ఏ ప్రభాకర్ అంటే పొట్టి ప్రభాకర్ అంటే గుర్తుపట్టవచ్చు. నా పేరు ఏ ప్రభాకర్, ఇంకోటి పి ప్రభాకర్ అంటాడు. మాది కద్దెరపాడు గ్రామం. నేను 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బీసీ హాస్టల్, మా సార్ వాడాను సార్. అయితే నేను 10వ తరగతి అయిపోయినప్పుడు చిన్నగుంటి చాలా, అందరికన్నా పొట్టి నేనే, అవునా కదా? రెస్పాన్స్ ఇవ్వండి మీరు, అవునా కదా? అందరికన్నా పొట్టి నేను, ఇప్పుడు కూడా పొట్టి నేను. అందుకే పొట్టి ప్రభాకర్ అంటే అందరికి ఐడియా ఉంటుంది. మన గ్రూప్లో ఎక్కువ చాటింగ్ చేసేది నేనే, ఎందుకంటే అందరు గుర్తుపట్టాలని. అయితే స్టేజ్ మీద మీ పరిచయాలు ఏం చేసుకోవాలంటే, నా పేరు ప్రభాకర్, కదిరపాడు గ్రామం, బీసీ హాస్టల్లో 3 ఏళ్ళు చదువుకున్నా, ఇక్కడ ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతం నేను నాగరికర్ణంలో ఉంటా. 10వ తరగతి అయిపోయినప్పుడు నాకు ఇంటర్మీడియట్ చేయాలంటే వనపర్తి. మాకు ఇంటర్మీడియట్ చేయాలంటే అప్పుడు అది పెద్ద తరగతి అంతా పెద్దపడి అంట, సారులు పెద్ద పెద్ద సారులు ఉంటారంట, కొడతారని భయం అయి ఇంటర్మీడియట్ చేయలే ఊర్లో. అయితే మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న వాళ్ళు కూడా కొద్దిగా అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి పెద్ద చదివేయలేకపోయింది. కాబట్టి చదువు పట్ల ఆసక్తి లేక, చదువు అంటే ఆ చదువు విలువ తెలియక 10వ తరగతి కానీ నా చదువు కథమైంది. 1 సంవత్సరం పరీక్షల్లో పడిపోయిన ఊర్లో, మా ఇంటనే పడి పిల్లలే పడి. తర్వాత వాడు తిట్టాక వీడు తిట్టాక మళ్ళీ ఇంటర్మీడియట్ వనపర్తిలో జాయిన్ అయినా. కానీ ఫస్ట్ ఇయర్ ఒక తెలుగు పాస్ అయినా 75 మార్కులతో, మొత్తం ఫెయిల్. మా మేనత్త కూడా హైదరాబాద్ రైస్ మిల్ ఆపరేటర్ ఉండే. అలాగే నేను చదువు రైస్ మిల్ కాడికి రారంటే రైస్ మిల్ దొరికితే ఒక 3 ఏళ్ళు రైస్ మిల్ ఆపరేటర్గా పనిచేసిన. రైస్ మిల్ ఆపరేటర్గా పనిచేస్తున్నప్పుడు ఊళ్ళో శివమాల వేసారు మా మిత్రులు. ఊళ్ళలో మాలలు వేస్తుంటారు కదా, మాల ఎనికి వచ్చి శివమాల వేసిన. శివమాల వేసి వెనక పాటలు పాడేది, కోరస్ ఇచ్చేది. అయితే నాకంటే ముందు ఆయన మా ఊళ్ళో పాటలు పాడుతానండి కళాకారులు. అనే వీడు పాటలు బాగా పాడతాడు అన్న పాటలు పాడుతూ దొరకపోయాడు. నేను వెనక వాడే కానుంచి ముందర వాడే కానుంచి డ్యాన్సర్, సింగర్, యాంకర్, యాక్టర్, రచయిత, కవి, గాయకుని అన్నింటిలో ఉరికిన. కానీ చదువులో మాత్రం వెనకమాట. అంటే చెప్పేవాళ్ళు లేక చెడిపోయినటువంటి సందర్భాలు ఈ ప్రపంచంలో, సమాజంలో చాలా ఉన్నాయి. నేను వాస్తవంగా 10th వరకు మంచి ఎడ్యుకేటెడ్, 7th వరకు మా ఊళ్ళో మంచిగానే చదివిన, 10 వరకు ఈడ కూడా బాగానే చదివిన. హాస్టల్ సహాయంతో మా ఊళ్ళో కూడా సుంకన్న ఇప్పుడు టీచర్ ఇక్కడికి రాలేదు, వాడు పి ప్రభాకర్, నేను మా ఊళ్ళో మేము ముగ్గురం బాగా చదివేవాళ్ళం. కానీ నాకు చదువు గురించి చెప్పేవాళ్ళు లేక నేను చెడిపోయినా. ఈరోజు నా 10th వరకే నా చదువు అయిపోయింది. ఇంకా అట్లా 10 ఏళ్ళు పాటలు పాడికి పోయినా. పాటలు పాడినాక పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్నప్పుడు నాకు కళాకారునిగా ఒక గుర్తింపు వచ్చింది మన రాష్ట్ర వ్యాప్తంగా. గుర్తింపు వచ్చినాక ప్రభాకర్ పాటలు బాగా పాడతాడు, పైసలు వాడు అందరూ బాగుంటాయని ఒక చదువుకున్న అమ్మాయిని, డిగ్రీ చదువుతున్న అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసిండు. మా ఆమెను డిగ్రీ నుంచి పీఈడీ వరకు చదివించుకొని 2012 టీఎస్ అటెంప్ట్ చేయించినా కానీ రాలేదు. తెలుగు మ్యాథ్స్ 2 రాపించిన, రాలేదు. మా మిత్రులు అరే నీ పిల్లలు పీఈడీ నీవేంద్రా 10 అంటే నేను రోజంతా ఓపెన్ డిగ్రీ చేసి పాస్ అయినా. ఇంకా 6 వరకు మళ్ళీ చదువుకోలే. ఇంకా పాటలు పాడుతుంటే పెళ్ళైనాక మా ఏమన్నది, ఏంటయ్యా నువ్వు మనం ఉన్నదే మున్నూరు కాపలో, నువ్వు విచారంలో కావాలన్నాక పాటలు పాడుకుంటూ అవుతావు, నీ పాటలు పాడే పని చేయాలి అని చెప్పి కొద్దిగా టైం చేయాలి నాకు. ఎందుకంటే ఇట్లా యాక్టివ్ ఎవరు మాట్లాడలేదు, నాకు ఒక్కరికి వచ్చే నిమిషాలు టైం చేయండి. ఈ పాటలు పాడేది పని చేయాలి. నువ్వు ఏం పాటలు, నేను చదువుకున్న ప్రైవేట్ స్కూల్లో టీచర్, మా బిఎస్సీ డిఈడి మ్యాథ్స్ చెప్తాను. నేను చదువుకున్న దాన్ని నువ్వు పాటలు పాడుతావు, పోతే 15 రోజులు అంటే పోతావు ఇంటికాడ, నేను ఒక్కదాన్ని పిల్లలతో ఇబ్బంది అయితే పని చేయాలి నీ పాటలు అని చెప్పి, ఏ పాటలు పాడేది పాస్ చేయాలని చెప్పి ఇప్పుడు పాటలు పాడేది పని చేసి నాగరికంలో ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్లు, రైస్ కుక్కర్లు, మిక్సీలు, మెకానిక్ మా అన్న షాప్ ఉంటుంది. ఆ షాప్లో నేను వర్క్ చేస్తాను. అంటే ఇప్పుడు మెకానిక్ నాగరికంలో సెటిల్ అయినా నేను. ఆ మిక్సీలు ఎవరైనా ఉంటే నాగరికం ఇస్తాను, బస్ స్టాండ్లో చూపించా. అయితే ఇప్పుడు నాగరికంలో మా ఆమె ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆమె చదువు, నేను నా కష్టాజీతంతో మా ఆమెను చదివించుకొని, నేను మాది కూడా ప్యూర్ బాండ్ అని చెప్పాను కానీ ఆర్థికంగా వెనుకబడేటువంటి వాళ్ళం. నేను కష్టపడుతూ మా ఆమెను చదివిస్తూ నేను కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తూ ఆర్థికంగా ఇంకొంత మామూలు. కాబట్టి ఈరోజు నాగరికంలో ఓన్ హౌస్ కట్టుకున్న ఒక ప్లాట్ ఉంది, నాగరికంలో సిటీలు అయినా. నేను ఉండేది ఇప్పుడు నాగరికంలో. నా పేరు ప్రభాకర్, ఓకే. అయితే ఒక 10 ఏళ్ళు నేను పాడడానికి పోయినా కాబట్టి ఒక చిన్న పాట ఉంటా. ఓ అమ్మ నా పల్లె సీమాయినాడు ఎందుకింత చిన్నవాయే రామా, ఎనకాటి కలదప్పినాదో నా పల్లె ఎటుగానే తీరయినాదో దేవా, పొల పొలంలో నా కోటక్క పాడెత్తి పూటకాలకు రాలు నాటు పెట్టేనమ్మా, కోయిల కొంత
వాడేదమ్మా ఒక్క తల్లి పిల్లలు సత్తి పువ్వ మధ్యాహ్నము పూట ముత్తాలు తినేది గుత్తనాట మీద పుట్టాలతో తెచ్చి పిల్ల జల్లలతో నా తల్లంగా బతికేది నాటి కూలి లేడవాయే నేడొక్క పూట కూడా దొరకపాయే దేవా ఓయమ్మ నా పల్లె ధీమా ఈనాడు ఎందు కింద చిన్నవాయే రామ ఎనకాటి కల తప్పినాదో నా పల్లె ఎటుగాని తీరయినాదో దేవా మా సాయిలో దైవలో పీరప్ప మల్లప్ప కొట్టుకోలో మేప గుట్టాకు పోయేది మనుగుల కుప్పేది కమ్ముల కొట్టేది ఎండ్రికాయల వట్టి కొన్నిడిచి తెచ్చేది పేరు చిన్నకాయ సీతపల్లకాయ మక్క కందులోనే పుల్లల్లాగా చూసుకొని ఉడుకు ఉడుకు జాతకొస్తలేదు తొందరలా ఏమనుకోకండి ఓకే అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పాడక శాంతినాలయంకు జ్ఞాపకం వస్తలేదు ఏమనుకోవద్దు ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు మీకు ఎంతమంది పిల్లలు మీ భర్త ఏం చేస్తారు ఇవన్నీ చెప్పండి మా భార్య బిఎస్బిడి ప్రైవేట్ టీచరు నేను మెకానిక్ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక ఆయన సెకండ్ అయిపోయింది ఒక ఆయన థర్డ్ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ ఓకే మన మిత్రుడు ప్రభాకర్ అద్భుతంగా పాట పాడి మనల్ని అందరినీ ఆనందపరిచిండు థ్యాంక్ యూ ప్రభాకర్ అయితే నీ యొక్క కాన్సన్ట్రేషన్ తర్వాత లింగస్వామిని రావాల్సిందిగా కోరుతున్నాను నా పరిచయ కార్యక్రమం ఆల్రెడీ అయిపోయింది నా పేరు లింగస్వామి మా ఊరు చిన్నకొత్తపల్లి నేను ఒక ప్రైవేట్ పాఠశాల వివేకానంద స్కూల్ చిన్నబావిలో నడుపుతున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి థ్యాంక్ యూ స్పీకర్ షార్ట్గా మంచిగా చెప్పాడు తర్వాత మాట్లాడవలసిందిగా తన యొక్క అభిప్రాయాలు కోరుతున్నాం గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు అందరూ కలిసిపోయి చాలా ఆనందం అదేవిధంగా మన ఉపాధ్యాయులకు కూడా పాదాభివందనము ఈ విధంగా ఈరోజు నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నానంటే దానికి ఒకే ఒక కారణం మన సీనియర్ సుభాష్ వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ బ్రదర్ 2 months బాగా గ్యాస్ ఫీజు చెప్పి నాకు ఎంతో మోటివేట్ చేసి కూడా ఈ విధంగా ఈ స్థాయికి నేను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నట్టే ప్రతిరోజు నేను అయితే తలుచుకుంటాను ఎందుకు నాకు ఆ విధంగా మ్యాథ్స్ గ్రూప్తోటి ఈరోజు ఈ స్థాయిలో నేను ఉండగలుగుతాను లాస్ట్ 2 months బ్యాక్ కూడా ఒక ఎగ్జామ్ రాశాను చాలా మంచి రాశాను బట్ అన్ఫార్చునేట్లీ అది క్యాన్సిల్ అయింది ఎగ్జామ్ అది కూడా దాంట్లో కూడా నాకు ఉండే హోప్స్ ఉండే బట్ అన్ఫార్చునేట్లీ అది ఒక నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విధంగా కలుసుకున్నాను ఓకే రాజవర్ధన్ రెడ్డి తర్వాత మళ్ళీ ఎక్కడైతే ముగింపైందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుందాము ఓకే హాయ్ హలో అందరికీ నమస్కారం నా పేరు యశోద చన్నూరుపల్లి గ్రామం నేను హైదరాబాద్లో ఉంటాను నాకు 3 పిల్లలు బాబులే పెద్ద అబ్బాయి డేటా సైంటిస్ట్గా జాబ్ చేస్తుండు రెండో అబ్బాయి బ్యాంకు కోచింగ్ తీసుకుంటుండు చిన్న అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ తీసుకుంటుండు థ్యాంక్స్ అందరికీ ఓకే థ్యాంక్ యూ యశోద తర్వాత సూర్య గారి నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం తర్వాత వాళ్ళు నెక్స్ట్ రెడీగా ఉండాలి ఎవరుంటే వాళ్ళు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నా పేరు సూర్యకళ నా జన్మపల్లి గ్రామం నాకు 2 పిల్లలు ఒక బాబు ఒక అమ్మాయి బాబు 10th క్లాస్ అమ్మాయి 8th క్లాస్ ఓకే థ్యాంక్ యూ సూర్యకళ తర్వాత రచయ గారి నుంచి మాట్లాడాల్సిందే కోరుతున్నాం దయచేసి ఎవరు కూడా రామనకండి ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత మనం కలుస్తున్నాము మీ యొక్క చిన్న పరిచయం చేసుకొని వెళ్ళండి మీకు మాట్లాడలేకుండా ఒక కనీసం మీ పరిచయం చేసుకొని వెళ్ళండి ఎందుకంటే ఏ ఒక్కరు కూడా రాము అని అనవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉన్న ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి ప్లీజ్ గౌరవనీయులైన ఉపాధ్యాయులకి నా వందనాలు మరియు నా మిత్రులకందరికీ నమస్కారం నాకు ఒక బాబు నేను నాగర్పల్లిలో ఉంటాను మా ఆయన చెప్పుల షాప్ పెట్టారు నా పేరు రజియా బేగం ఓకే ఎవరో కాదు మన సుల్తాన్ బి కూతురే అందరికి నమస్కారం నా పేరు వెంకటేష్ గౌడ్ మాది ఏదుల నాకు 3 కూతుర్లు దొరస్వామి సార్ గారికి కొంచెం వెళ్ళే కార్యక్రమం ఉందంటే సార్ మాట్లాడతానన్నారు కాబట్టి సార్ చేత మాట్లాడిస్తాను సార్ గారిని ప్లీజ్ క్లాప్స్ చిరంజీవులకు ఆశిస్తూ నేను ఈ కార్యక్రమం మధ్యలో వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది ఎందుకంటే నాకు
ఒకవైపు ఆత్మీయత, ఒకవైపు బాధ్యత అనే రెండు ఈరోజే వెళ్ళాయి. ఈ మిమ్మల్ని విడిచిపెట్టిపోవాలంటే విడిచిపెట్టిపోకుండా లేదు. కానీ నాకు ఒక బాధ్యత ఉంది. మా బంధువుల కలవకూడదు, మా బంధువుల ఇంట్లో వారికి వస్త్రాలు ఇచ్చి ఆశీర్వాదం చేసేది ఉంటుంది. అది మా సాంప్రదాయం. దాని కొరకు ఖచ్చితంగా పోవాలి. అందుకొరకు మిమ్మల్ని విడిచిపెట్టి పోలేకపోతున్నా. అయితే మరి విద్యార్థులందరూ మొదటనే చెప్పారు హేమా హేమీలు ఉన్నారు అని. మీరంతా హేమా హేమీలు అంటే ఎవరికంటే ఎవరు చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, ధన సంపదలో కానీ, తెలివితేటల్లో కానీ హేమా హేమీలే. మీరంతా హేమా హేమీలు అయితే మేము మీకంటే హేమా హేమీలు అవుతాం. ఇంకొకటి, ఈ బ్యాచ్లో 111 ఉన్నారు. 111 విద్యార్థులు అంటే కొన్ని రంగాలలో ప్రత్యేకంగా పనిచేసినటువంటి వారికి ప్రభుత్వం ద్రోణాచార్య బిరుదిస్తుంది క్రీడలలో దాకా. ఇప్పుడు మీరు 111 మంది అంటే ద్రోణాచార్యులకు కౌరవులు 100, పాండవులు 5 మంది, ఏకలవ్యుడు మొత్తం 106 మంది విద్యార్థులు ఆయనకు. అట్లా ఈ బ్యాచ్కు విద్యాదానం చేసినందుకు మేమందరం కూడా ద్రోణాచార్య బిరుదును పొందినట్లయితే నేను భావిస్తాను. ప్రభుత్వం ఇవ్వడం కాదు, లేకపోతే మీరు మాకు ఇచ్చినట్టు 106 మంది విద్యార్థులకు మా పిల్లలు 106 మంది, ఇంకా ద్రోణాచార్య కంటే ఇంకా ఎక్కువనే మేము 11 మంది, ఇంకా 5 మంది ఎక్కువైంది కనుక అది సంతోషదాయకం. తర్వాత మీ పిల్లలు సాంప్రదాయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినారు. మొదటగా గురువులను ఆహ్వానించి గౌరవించడం, తర్వాత గతించిన వాళ్లకు వాళ్ళ యొక్క ఆత్మకు ప్రార్థన చేయడం, తర్వాత సభా ప్రారంభంలో మనది వేదభూమి. వేదభూమి అంటే వేదం యొక్క ధర్మమే మనం పాటిస్తున్నాం ఇప్పటికి కూడా. కనుక వేదోక్తంగా మొదట ప్రార్థన చేసిన, వేదం అయినాక రెండవది నాదం. నాదం అంటే సంగీతం. సంగీతపరంగా, నాట్యపరంగా పిల్లలు ఈ యొక్క స్వాగత నృత్యం చేసినారు. ఈ విధంగా శాస్త్రీయమైనటువంటి విధంగా ఈ యొక్క సమావేశాన్ని మీరు నిర్వహించినందుకు, మీకు గురువులైనందుకు మాకు చాలా సంతోషం. ఒక్కటి, నేను ఏ సమ్మేళనంలో పోయినా మొట్టమొదటి ఆడపిల్లలను చూస్తాను. మా పిల్లలా కాదా? ఎందుకొరకంటే ఎవరైతే నెత్తి ఇరవోసుకుంటారో వాడు మా పిల్లలు కాదు. పోయిన బ్యాచ్లో కూడా చాలామంది ఆడపిల్లలు వచ్చారు. ప్రతి వాళ్ళు జడ వేసుకొని ఉన్నారు. స్త్రీలు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కానీ ఎవరే కానీ మనకు సంబంధించిన స్త్రీలు ఎవరైనా తల ఇరవోసుకోవడం అనేది ఈ యొక్క సాంప్రదాయం కాదు. అది వీరబోసుకోవడం ఎప్పుడు జరిగింది అంటే భారత కాలంలో ఆమె ద్రౌపది, ఆమెకు జరిగిన అవమానానికి ముడేసుకున్నంతవరకు నేను ఈ ఎన్నికలు వీరబోసుకున్నాను. సీతాదేవి రాముడిని విడిచిపెట్టి ఉన్నది కాబట్టి లంకలో దుర్మార్గుల నుంచి చెర విడిపించినాకనే. తర్వాత ఆచార్యుడు ఎవరు, మన చాణక్యుడు నందులు ఆయనకు జుట్టు పట్టుకొని పీకినందుకు ఈ నందవంశాన్ని నాశనం చేసినంత వరకు నేను ఈ జుట్టు ముడి వేసుకోను చాణక్య సేవలను చేసి నందవంశాన్ని నిర్మూలనం చేసి. కాబట్టి స్త్రీలు ఎప్పుడైతే తల విరబోసుకుంటారో, తల ఇరబోసుకోవడం అనేది దుఃఖానికి చిహ్నం, లేకపోతే ఏదైనా ఒక ప్రతిష్ట కొరకు. అంతేగాని తల ఇరబోసుకోవడం వల్ల కలిగేటువంటి దేశానికి అరిష్టం. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే కారణం అది. నా యొక్క నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. నాకు వేద జ్ఞానం ఉంది, పురాణ జ్ఞానం ఉంది, చారిత్రకమైనటువంటి జ్ఞానం ఉంది. కాబట్టి ఆ విధంగా స్త్రీలు ఆ విధంగా ఉన్నందువల్ల ఈనాడు విపరీతమైన ఇవి జరుగుతున్నాయి. ఆ దేవతలు కాళికాదేవి కోసుకోవాలంటే కుక్కకు నక్కకు నాగలోకానికి సంబంధమా? వాళ్ళతో మనం ఏ విధంగా పోల్చుకోగలుగుతాం? వాళ్ళు జీవించినట్టు మనం జీవించినామా? కాబట్టి అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఫ్యాషన్ను మానుకోవాలి. మగపిల్లలు కానీ ఆడపిల్లలు మీ
సంబంధించిన స్త్రీలు ఎవరైనా ఇంట్లో ఇరగోసుకునేటువంటి పద్ధతిని పిల్లల నుంచి మాన్పాలి. ఇప్పుడు మా పిల్లలు కాబట్టి మా బ్రాండ్ను అంటే మా సాంప్రదాయాన్ని అనుసరించినారు. అదే నాకు సంతోషం. మేము ఏది ఉద్యోగం చేసి కొత్తగా ఉద్యోగానికి ఎక్కినప్పుడు ఇన్స్పెక్టర్స్ వస్తారు. వచ్చినప్పుడు ఈ టీచింగ్లో ఏదైనా కొంచెం పొరపాటు జరిగితే వాళ్ళు తగ్గించి ప్రశ్నలు వేస్తే సరే అది కన్ఫ్యూజన్ అనుకోండి, ఎక్కువ చెప్పలేకపోయేది. తర్వాత అంత అయినాక మీరు ఏ కాలేజీలో చదువుకున్నారని అడిగేది. అంటే మేము పాలెం కాలేజీలో చదువుకున్నామని. తక్కువ నోరు మూసుకుని పాలెం కాలేజీ విద్యార్థులు అని అంటే ఇంకా వాళ్ళని ప్రశ్నించవలసిన వాళ్ళు సంపూర్ణమైన నాలెడ్జ్ సైన్స్ కాలేజీ వాళ్ళు కానీ తెలుగు కాలేజీ వాళ్ళు కానీ ఏమీ అన్నట్టు మా ప్రిన్సిపాల్ కానీ సాయి విద్వత్ శిరోమణి, సంస్కృతంలో విద్వత్ శిరోమణి అంటే పెద్ద వీడు ఆయన. అటువంటి వాళ్ళు వ్యాకరణ పండితుడు సీతారామ శాస్త్రి గారు ఉండేవారు. కాబట్టి ఏమంటే అది ఎవరైతే సాంప్రదాయంగా పిల్లలు ఉన్నారో మా దగ్గర చదువుకున్న పిల్లలు అని ఆడపిల్లలు కనుక ఈ కార్యక్రమం పెట్టి ముఖ్యంగా చాలామంది మిత్రులను చూడడం, చిరంజీవులను చూడడం జరిగింది. మరి మేము విద్యాదాతం అయితే అన్నదాత రాయలగౌడు, ఈ అన్నదాతను విద్యాదాతను అందరినీ స్టేజ్ మీద కలిపిన చాలా కాలానికి చూస్తున్న మిత్రుల్ని. అటువంటి మిత్రులు తక్కువ. క్యాన్సర్లో ఉన్నాక ఒక వార్డెన్ ఉండే పిల్లలు, ఉపాధ్యాయులు, ఆ వార్డెన్లు మమేకంగా ఉండడం. ప్రతి విషయంలో ఉపాధ్యాయులను సంప్రదించకుండా ఏమి చేయకుండా. అదేవిధంగా రాయలగౌడ్ సార్ కూడా అంతే. ప్రతినిత్యం వచ్చి కొంచెంసేపన్నా కూర్చొని హెడ్ మాస్టర్లు, టీచర్లతో మాట్లాడిపోయాయి. అటువంటి విధంగా అటువంటి వార్డెన్ దగ్గర మీరు తిని చదువుకున్నారు కాబట్టి ఈనాడు ఇంత మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. చాలా సంతోషం. ఇంకా చెప్పాలని అంటే ఈ అనుభవాలు ఎన్నో ఉన్నాయి కానీ నేనే 2 గంటలు తీసుకుంటే కుదరదు. కాబట్టి మీరంతా మంచి స్థాయిలో ఉన్నారు. మీరు మీ కుటుంబాలు మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. మేము నిజంగా ఇప్పుడు నాకు 76 ఏళ్ళు. ప్రభాకర్ రెడ్డి సార్ నాకంటే 2 ఏళ్ళు పెద్దోడు, 78. మేము బతుకుతున్నామని అంటే నిజంగా మళ్ళీ మీ యొక్క ప్రేమ అనే ఆశీస్సు. ఇప్పుడు ఈ నాశనం కావాలని 10 మంది ఇచ్చారు అనుకో, వాడు పోయిందని. అట్లా కాదు, మా సార్లను చూడాలి. 25 ఏళ్ళ కింద సార్లను పిలుచుకొని ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టి ఇది చేస్తున్నానంటే దాంట్లో ఎంత ప్రేమ ఉందో, ఎంత మాకు చేసిన వాడికి చేసినంత మహాదేవాన్ని. అంటే అలంపూర్ దేవాలయం కట్టినప్పుడు పూర్వం ప్రసాద్ సిద్ధులు కట్టినారు. అంటే యోగులు వాళ్ళు కట్టినప్పుడు ఆడ వచ్చే కూలి వాళ్ళందరూ సాయంత్రం కాగానే ఆ ఇసుక తుంగభద్రలో ఇసుకలో కూర్చొని బొడ్డ దొప్పుకొని వాడు చేసిన వాడికి చేసినంత మహాదేవ అని దండం పెట్టుకొని కూర్చుంటే ఆ సిద్ధులు ఏం చేశారంటే రససిద్ధులు రసం పసుపు తెచ్చి ఆ దాని మీద పోసేవాడు. ఆ పుష్క ఇప్ప మీద చూసినాక వాడు పోసినాక చేసినంత మహాదేవాన్ని దండం పెట్టి అది గెలిపితే వాడు ఎంత కష్టం చేసినాడో అంత బంగారు దాంట్లోకి వెళ్ళి వచ్చేది. అట్లా ఈనాడు చేసిన వాడికి చేసినంత మహాదేవ అనేది మాకు వర్తిస్తారు. మేము ఎంత చేసినామో మీకు తెలుసు. దానికి ఇంత చేసిన కాబట్టి ఇంత జరుగుతున్నది. కనుక ఈనాటి ఉపాధ్యాయులు ఈనాటి విద్యార్థులు వేరు. ఆనాటి మా పిల్లలు మా సార్ వాళ్ళు మీ అమ్మనాయనను మీరు మర్చిపోయేది. బడికి వచ్చిందని అంటే మా సార్ వాళ్ళు కొట్టినా తిట్టినా ఏం చేసినా మన మంచి కోరికేది. కొట్టినప్పుడు ఏడ్చేది, అరే కదా అని మళ్ళీ దగ్గరికి తీసుకొని ఏమని అడిగేది. అటువంటి గురు శిష్య సంబంధం ఇప్పుడు లేదు. ఇప్పటి ఉపాధ్యాయులు అంటే అనేదా ఎవరు భావించుకోవద్దు. ఇప్పటి ఉపాధ్యాయులలో ఆ ప్రేమాభిమానాలు లేవు, విద్యార్థులకు కూడా అవి లేవు. కనుక 2 సరిపోయింది. కానీ మా తరం అట్లాంటిది కాదు. మేము మా గురువులు కూడా అటువంటి వాళ్ళే. మా గురువులు కూడా మా పిల్లల మాదిరి ఎక్కడ కలిసినా ఏం చేస్తున్నావు రా అని అడిగేది. ఇప్పుడు ప్రతి ఉపాధ్యాయుడు మా తరం వాళ్ళు స్టూడెంట్ కలిసి సార్ నేను మీ స్టూడెంట్ ఉన్నాను అంటే ఏం చేస్తున్నావు అని అడుగుతాం. అంటే నీ బతుకు ఎట్లా ఉంది, మంచిగా ఉందే లేదా అనే భావం నాకు. మంచి వృత్తిలో ఉన్నావా, మంచిగా సంపాదించుకుంటున్నావా, కుటుంబం మంచిగా ఉంది అనే భావంతో సార్ నేను స్టూడెంట్ అనగానే ఏం చేస్తున్నావు అని అంటాం.
బాధ్యత పెద్దవాడైనా మా భార్యనే. వాడు మా పిల్లగాడు కొడుకు వాడు కలెక్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధాని కావచ్చు, అయినా గురువు. ఇప్పుడు ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకే అని. అట్లా మీరు ఎంత పెద్దవాళ్ళైనా మా పిల్లలే, మా పిల్లలు, మా కడుపులో వచ్చిన పిల్లలు ఎంతనో మీరు. అందువల్ల మిమ్మల్ని చూస్తే ఆ విధంగా సంతోషమైంది. 2-3 బ్యాచ్ల దీనికి వచ్చిన అందరూ కూడా అంత ఆత్మీయతగా మమ్మల్ని చూసుకుంటున్నారు. మీరు ఈ విధంగానే గురుభక్తి కలిగి ఉండాలి. ముఖ్యమైనది ఇప్పుడు టీవీలలో దినాలు చూస్తున్నాం. మేము పాఠాలు చెప్తుంటాం పిల్లలకి, ప్రతిరోజు ఒక్కసారైనా గుర్తు చేసుకుంటాం కంపల్సరీ. ఎందుకంటే విద్యా వ్యవస్థ మారింది సార్ అన్నట్లు. అప్పటి వ్యవస్థ వేరు, ఇప్పటి వ్యవస్థ వేరు. మేము చదువుకున్న రోజుల్లో మాకున్నటువంటి 1-2 జ్ఞాపకాలు. మా తెలుగు సార్ దొరస్వామి సార్ గారు ఒక్కసారి చారణ ఇచ్చింది నాకు, అంటే 25 NP ఇచ్చి ఆ పక్కన షాప్లో పోయి సార్కి అప్పుడు క్షమించాలి, బీడీ అలవాటు ఉంటుంది, ఏమో క్షమించాలి అన్న. అయితే ఇచ్చి 15 పైసలు తీసుకురా అన్నాడు. అంటే నేనేం చేసిన, వినకపోయి ఆ 25 పైసలు పెట్టి ఇచ్చిన. సార్ కోప్పడ్డాడు నా మీద, అరే నీవు జీవితంలో ఎట్లా బతుకుతావు, చదువు రాదు, సద్య రాదు, జీవితంలో ఎట్లా బతుకుతావు అని ఒకసారి బాధపడాడు సార్. అంటే నాకు ఎప్పుడు గుర్తొస్తుంటుంది అది. అంటే అక్కడ ఎందుకు చెప్పాడంటే ఉన్న పైసలు మొత్తం ఖర్చు పెడితే మరి ఏం మిగులుతాయి. అందుకనే మనం ఇంట్లో కూడా అంటే సారు చెప్పిన ప్రకారం ఏంటంటే మనం ఎంత ఆర్థికంగా కావచ్చు, ఏ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మరి మంచిగా ఉంటుంది. అట్లా ప్రభాకర్ రెడ్డి సార్ గారి గురించి చెప్పాలంటే, మేము 8th క్లాస్లో కూర్చొని బహుశా ఈ కొత్త రూమ్ ఉండే అప్పుడు, అంటే ఇది మట్టి ఉండే, బండలు కూడా వేయలేదు. ఒకసారి సారు లెక్కలు, నాకు ఇప్పటికీ చెప్తున్న లెక్కల్లో కూడా కూడికలు కూడా రావు, మరి మ్యాథమెటిక్స్లో వెరీ పూర్. సార్ ఎప్పుడు నేను ముందర కూర్చుంటే ఒకసారి లెక్క చేయడానికి బోర్డు దగ్గర నిలబెట్టి కొట్టిండు. ఇంకా ఆ రోజు నుంచి సార్ క్లాస్కే బంద్ చేసినారు. రావడం, మధ్యాహ్నం రావడం, పారిపోవడం. బడి దొంగ నెంబర్ 1 అంటే గంటరావుపల్లి పిల్లలు అని ఉంటుంది. బాగా గుర్తుండాలి మిత్రులందరికీ. అందులో నేను నెంబర్ 1 ఉండేవాడిని. ఎప్పుడన్నా నాకు అనిపిస్తుంది, అంటే నేను టీచర్గా పనిచేస్తుంటే పిల్లలకు తిడుతుంటాం కదా, మంచిది ఉండని. అప్పుడు నాకు అనిపిస్తుంది నా స్థాయి ఏంది, నేను 10వ తరగతిలో ఎలా ఉన్నాను. అప్పుడు మా గురువులందరూ కూడా గుర్తొస్తారు. అయినా కానీ వారు పెట్టినటువంటి, అంటే వాళ్ళ దగ్గర కాస్త కూస్తో చదువు కంటే మేము వినయము, విధేయత, మరి 10 మందిలో ఎట్లా కలిసి ఉండాలి, అమ్మ నాన్నల పట్ల వాళ్ళ గౌరవించే విధానం, మరి ఇక్కడ ఎంతో మేము సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకున్నాం. పెద్దలను గౌరవించడం, ముఖ్యంగా మనిషికి చదువుతో పాటు సంస్కారం ఉండాలి. ఎందుకంటే కేవలం చదివితే సరిపోదు. మరి అటువంటివన్నీ నాకు చదువు తక్కువ నేను నేర్చుకున్నా, గురువులకు పొరపాటు లేదు ఇక్కడ. నేను కొంచెం నేర్చుకున్నా, ఎందుకంటే అప్పుడు చదువుపైన శ్రద్ధ లేకపోయేది. ఇంకోటి మేము చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఒక 5-6 కిలోమీటర్ల దూరం నడిచి రావాలి. మాకు అదొక ఛాలెంజ్. వర్షం వచ్చిందంటే వాగులంగా ఎదుర్కొంటూ రావాలి. మరి ఇటువంటి పరిస్థితి ఉండేది కనుక మరి వాళ్ళ పొరపాటు ఏం లేదు. మేము తక్కువ నేర్చుకున్నాం, ఇక్కడ సంస్కారం నేర్చుకున్నాం. మేము ఇక్కడ సంస్కారం నేర్చుకున్న కన్నా మేము మరి ఈరోజు మరి మా సార్ వాళ్ళ ముందు మేము అంటే ధైర్యంగా ఒక 5 నిమిషాలు మాట్లాడేటువంటి అవకాశాన్ని పొందగలిగినాం. మరి ఇట్లా మరి మన ఆత్మీయ సమ్మేళనం అంటే 25 సంవత్సరాల తర్వాత చాలా ఆలస్యమైన ఉంటారు, లేట్గా అయినా లేటెస్ట్గా మన ప్రోగ్రామ్ అనేది చాలా మంచిగా మరి ఏర్పాటు చేసుకున్నాం. సరే, మన మిత్రులు కావచ్చు, మన గురువులు కావచ్చు, మరి కొంతమంది మనను విడిచి మన ముందు లేరు. మరి మన గురువులు కావచ్చు, మన మిత్రులు కావచ్చు, కొంతమంది మరి దురదృష్టకరం, మరి వారు మన మధ్య లేరు. ఇంకోటి కార్యక్రమం కూడా మరి చేద్దాం అనుకుంటూ నేను చెప్తే కదా, బహుశా నాకు తెలిసి ఈ చేయాలనే ఆలోచన వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయింది. బట్ దీనికి మరి ఈరోజు మనకు కార్యసిద్ధి జరిగింది. అందుకనే మరి కోడేరు జ్ఞాపకాలు, మరి మేమైతే ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఇట్లా రోజు వెళ్తూ ఉండేవాడిని. మరి నేను కొత్తగూడెం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలే ఇటువైపు రాక. మరి అందుకనే మరి ఇంత అద్భుతంగా మన మిత్రులను, ఆత్మీయులు, బహుశా చాలా మందికి అయితే కొంతమందికి అయితే తెలియకపోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఎక్కించిపోయి మాది డిఫరెంట్. మేము ఈ ఓరియంటల్ కాలేజీలో జాయిన్ కావడం జరిగింది. మేము అంటే తెలుగుకు సంబంధించినటువంటి స్పెషల్ కాలేజ్. సార్ గారు చెప్పారు, మన దొరస్వామి సార్ గారు, మరి పాలెం కాలేజీలో మరి చదువుకున్నవాడు ఖచ్చితంగా, అంటే నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, నేను పాలెం కాలేజీ విద్యార్థిగా దాదాపు 100% మంది జాబ్లో సెటిల్ అయ్యారు. మరి దురదృష్టం అంటే ఏదో ఒక్కరో అరో, ఆ పర్సంటేజ్ కూడా మనం తీసేయలేం.
అందరూ ఏదో ఒక ప్రయోజకులు అయ్యారు. మరి అటువంటి కాలేజీలో జైన్ కావడం మా అదృష్టం కూడా. మరి అట్లాగే మరి మిత్రులంతా ఇంత అధిక సంఖ్యలో వచ్చి మరి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేశారు. మరి ముఖ్యంగా వచ్చేసి మా గురువులకు అందరికీ, మా విష్ణు సార్ గారికి, సారు మరి సైన్స్ను బోధిస్తూ మమ్మల్ని నన్నైతే కొట్టడానికి వచ్చేవాడు, కానీ ఎందుకో సార్ ఒక్కోసారి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునేవాడు. ఎందుకంటే సార్కు మా నాన్న బాగా పరిచయం ఉండేది. సరే లేకపోతే బాబు ఇంకేమైనా కొంచెం నాకు కట్టు చూసి తక్కువ కొడితే బాధపడతాడేమో అని చెప్పేసి మరి కొట్టేవాడు కాలేమో, కానీ సార్ కొట్టాలని ఆవేశపడేవాడు. కానీ కొట్టకపోయాడు, ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. మరి దేవేంద్ర సార్ అయితే మాకు ఆయన చెప్పినటువంటి ఇంగ్లీషు మనకేంటంటే చల్లని ఒక మనసు బుక్కలా. అంటే సారు నాకు తెలిసి ఎప్పుడు నేనైతే చూడలే ఆవేశపడంగా. అంటే చెప్పేటప్పుడు కూడా టీచింగ్లో చాలా స్పష్టంగా, చాలా మంచిగా, అంటే భాషలు అని అంటే ఎట్లంటే ఫ్లూయెన్స్ ఉండాలి, స్పష్టత అనేది ఉండాలి ఖచ్చితంగా. స్పష్టత లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. అట్లాగా మరి నాగేశ్వరరెడ్డి సార్ గారు, మరి సార్ కూడా మాకు కొన్ని రోజుల పాటు మరి విద్యాబుద్ధులు నేర్పడం జరిగింది. సార్ మధ్యలో కూడా నేను టీచర్గా సెలెక్ట్ అయినాక కూడా సార్ గారు మేము ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో కాంప్లెక్స్ మీటింగ్లో కూడా కలుసుకున్నాం. సార్ నన్ను గుర్తుపడకపోయేవాడు, నన్ను సార్ అంటుండే, సార్ నేను మీ శిష్యుని సార్, మీరు నన్ను సార్ అనకూడదు అని ఒకసారి చెప్పాను. అంటే సార్కు ఎంతో మంది ఉంటారు కదా, ఆ ట్రైనింగ్లో నేను కూడా ఆ శిక్షణకు వెళ్తే సార్ గుర్తుపట్టలేదు. అంటే ఎందుకంటే వాళ్ళకి ఎన్నో బ్యాచ్లు ఉంటాయి, ఎంతో మంది విద్యార్థులు ఇట్లా వస్తూ పోతుంటారు. మేమే టీచింగ్లోకి వచ్చి దాదాపు 2007 అంటే 16 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. నేను మొట్టమొదట మరి పాలే కాలేజీలో డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మహబూబ్ నగర్లో ఎస్ఎన్ఆర్ కాలేజీలో బీఈడీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఆ వెంటనే నాకు మెదక్ జిల్లాలో రెసిడెన్షియల్ స్కూల్లో ఒక కాంట్రాక్ట్ టీచర్గా వచ్చింది. అక్కడ చేస్తూ మరి తర్వాత డిఎస్లో సెలెక్ట్ అయ్యి మరి ఇక్కడ రావడం జరిగింది. ఒక 6 సంవత్సరాల పాటు ఇక్కడ పక్కన చిరకపల్లిలో చేశాను. మన రమేష్, మన మిత్రుడు, మన మధ్యలో లేడు, నాకు చాలాసార్లు కలిసేవాడు. అరే మా మిత్రుడు టీచర్ అయ్యాడు మా ఊర్లో అని చెప్పేసి వచ్చి కలిసేవాడు పాపం. అని నాకు అసలు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక తెలిస్తే నేను ఆశ్చర్యపోయాను. అట్లాగా మరి దాదాపు 2012 తర్వాత నేను ఇటువైపు అయితే రాలేదు. 13 తర్వాత దాదాపు దశాబ్ద కాలం అయిపోయింది. తర్వాత మన మిత్రులంతా ఈ కార్యక్రమం ఇది మొదటిది, ఇది ప్రారంభం మాత్రమే. నెక్స్ట్ టైం కార్యక్రమం చేసుకుంటే ఇంకా మంచిగా అందరం వచ్చే విధంగా, అంటే బహుశా నాకు తెలిసి ఇంకా అందరూ బిజీ ఉంటారు, కానీ ఒకరోజు మనం కేటాయించుకోవాలి. ఎందుకంటే మనకి ఇటువంటి సమయాలు అరుదుగా వస్తాయి, మనం అనుకున్నప్పుడు రావు. ఎందుకంటే నేను ఇప్పుడు 10 మందిని కలవాలంటే అందరూ వస్తారా, కలవలేదు. ఏదో ఒక్కరో ఇద్దరో, నేను కూడా నారకల్లో ఉంటా కనుక వాళ్ళందరూ కలుస్తుంటారు, కొంతమంది కలిసేవాళ్ళు. కానీ అందరం ఇట్లా సమావేశం కావడం అనేది చాలా అరుదైన విషయం. ఎందుకంటే 2012-13 బ్యాచ్లో ఉన్నటువంటి మా విద్యార్థులే దశాబ్ద కాలం పూర్తి చేసుకొని గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే నాకు కొంచెం బాధ కలిగింది. నేను మా మిత్రులు కూడా చెప్పాను, మనం 25 సంవత్సరాలు అయింది, ఇదేం పరిస్థితి అంటే లేదు ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా అని చెప్పేసి మరి మిత్రులు కూడా, మరి ముఖ్యంగా లోకల్ ఉండేటటువంటి ఆంజనేయులు, తర్వాత మల్లేషు, తర్వాత కుమారు, నాగరాజు, మరి ఇంకా మిత్రులు పేరు మిస్ కావచ్చు, బాధపడకండి. మీరంతా చక్కని, అంటే మీరు పరస్పర అవగాహనతో మరి ఈ కార్యక్రమాన్ని మనం చూస్తే బాగా ఇబ్బంది పడి కూడా ఈ మరి ఏర్పాటు చేసినట్టు ఉంది. ఎందుకంటే ఇక్కడ కాకుండా వేరే దగ్గర కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ మన జ్ఞాపకం అనేది మనకి ఇక్కడే ఉంటుంది కనుక ఇక్కడికి వస్తేనే మన ఆత్మీయత అనేది మరి మంచిగా ఉంటుంది కనుక మరి ఇటువంటి కార్యక్రమాలు అంటే ఇది ప్రారంభం కనుక ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువులకు, మరి మా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురువులకు మరొకసారి పాదాభివందనం చేసుకుంటూ ముగిస్తున్నాను. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, మరి నాకు విద్యాబుద్ధులు నేర్పి ఇంతటి వారిని ప్రయోజకులు చేసిన నా యొక్క ఉపాధ్యాయులు, వారికి ప్రత్యేకంగా పాద నమస్కారాలు చేసుకుంటూ నా యొక్క ఈ యొక్క చిన్న సందేశాన్ని ఇస్తున్నాను. సార్ మీరు నమ్ముతారో నమ్మరు కానీ మా బ్యాచ్ అంటే మా ఊరు కొంచెం ఫెయిత్ ఉంది సార్. 97-98 బ్యాచ్ అంటే మా బ్యాచ్లో రైతు దగ్గర నుంచి సైనికుల వరకు, దేశ సైనికుల వరకు ప్రతి ఒక్కరు సార్ మా బ్యాచ్లో. దాదాపుగా ప్రతి రంగాల్లో స్థిరపడ్డ వాళ్ళు కాదు, వివిధ రంగాల్లో వ్యాపారంలో కానీ, ఉద్యోగస్తులు కానీ. తర్వాత 97-98 బ్యాచ్ అంటే
ఎక్కువ ఉద్యోగస్తులు ఉన్న బ్యాచ్ అని కూడా నాకు దాదాపుగా 99% అదే అనుకుంటాను సార్. ఎక్కువ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్న బ్యాచ్ కూడా మాదే. కాబట్టి మా యొక్క బ్యాచ్ కలవడానికి 25 సంవత్సరాల సమయం తీసుకున్నది. కాబట్టి ఎప్పటి నుంచో మేము కలవాలి అని అనుకుంటున్నాం, కానీ కొద్దిగా లేట్ అయింది, చాలా లేట్ అయింది. మాకంటే చిన్న చిన్న వాళ్ళు 10 years 5 years అయిపోయిన వాళ్ళు ఎంతోమంది చేశారు, కాకుండా మాకు చాలా డిలే అయింది. మరి ఈ కాలంలో కొంతమంది మిత్రులను కోల్పోవడం జరిగింది, కొంతమంది ఉపాధ్యాయులను కోల్పోవడం జరిగింది. మరి వాళ్ళని స్మరించుకుంటూ చేసుకోవడం అనేది ఎప్పుడో అనుకున్నాం, కానీ ఆ శుభదినం ఈ రోజు కలిసింది. సరే ఏదైనా సరే దేవుడి దయ ఉండాలి, ఏ రోజు చేసుకునేది ఉంటే ఆ రోజు చేసుకుంటాం. మిత్రులారా, నాది ఒక చిన్న విన్నపం. ఎవరు ఏ రంగాలు ఉన్నా, ఎవరు ఎంత బిజీగా ఉన్నా కూడా మరి మినిమం 5 years లేదంటే 10 years 50 అవుతాం మనం. 10 years అయితే 50 years, అవునా? కాబట్టి పక్కా అప్పుడు గ్యారెంటీ మళ్ళీ మంచిగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరు అప్పుడు అందరూ ఫ్యామిలీస్ని తీసుకురండి. ఒకరోజు సమయం దొరకదు అనుకుంటే దొరకదు, మనకు దొరుకుతుంది. ఎందుకు దొరకదు అనుకుంటే 100% దొరుకుతుంది, అవునా కదా? కాబట్టి ఏ ఒక్కరు కూడా సమయం దొరకదని అనకండి. మనం చిన్నప్పుడు ఇక్కడే కలిపాం, ఎందుకు సమయం దొరకదు? మనకు దొరుకుతుంది అనుకుంటే దొరుకుతుంది, లేదంటే లేదు. సమయం దొరకదు అనేది కాదు అది. నీవు ఏ రంగంలో ఉన్నా కూడా అందరూ బాయ్స్ హై స్కూల్లో చదువుకున్న పిల్లలే అంటారు, కోడేరు జడ్పీహెచ్ఎస్ చదువుకున్న పిల్లలే అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. సమయం లేదు. ఎంత రాష్ట్రపతి కూడా పోతున్నాడు, గెట్ టుగెదర్ చేసుకుంటే రాష్ట్రపతి అయినా పోతున్నాడు, అంతకంటే గొప్ప ఏం కాదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ రావడానికి ఒకరోజు చేసుకుంటున్నాం, ఒక్కరోజు అవకాశం ఇవ్వలేకుంటేనా? అది కూడా మేము మార్చి నుంచి అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఏప్రిల్ అయితే స్కూల్ రన్నింగ్ ఉంటుంది కదా సార్. కాబట్టి ఏప్రిల్లో ఎండింగ్లో అయితే స్కూల్ హాలిడేస్ ఇస్తారు, 23rd రోజు పెట్టుకుందాం అనుకున్నాం, కానీ మళ్ళీ 24th వర్కింగ్ డే పెట్టాడు. కాబట్టి ఎలాగో మళ్ళీ సండే అయితే అందరూ అవైలబుల్గా ఉంటారని చెప్పేసి మళ్ళీ ఆ విధంగా పెట్టుకోవడం జరిగింది. తర్వాత నాకు విద్యను అందించిన మా గురువు గారు మరి ప్రభాకర్ రెడ్డి సార్ గారు, మా నాన్నగారికి మిత్రులు. సార్ ఎప్పుడు చెప్తుండేవారు, మా నాన్న నీ చిన్న కూడా కొంచెం బాగున్నాడు రా అని చదివి అని చెప్తుండే మా నాన్న సార్. నా పేరు మధుసూదన్, రంగరాజ్ మధుసూదన్, మా నాన్నగారు నాగేంద్రం. కాబట్టి మరి సార్కు ఆ విధంగా కొంచెం సన్నిహితత్వం ఉండేవాడు. మా నాన్న ఎప్పుడు కలుస్తున్నాడు చెప్తున్నాడు. కాకుంటే 5th వరకు మేము ప్రైవేట్లో ఉండి బాగా చదువుకున్నాం, చాలా ఉత్సాహంగా ఉండేవాడు. 6th వచ్చినాక మాది బ్యాచ్ పెద్దగా అయింది, లొల్లి ఎక్కువైంది, చదువు తక్కువైంది. కాబట్టి ఈ విధంగా కొంత మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ వచ్చినాయి. ఏదైతే ఏమి మళ్ళీ ఇప్పుడు నేను గద్వాల డిస్ట్రిక్ట్ గట్టు మండల్ ఆలూరులో చేస్తున్నాను సార్. ఆలూరు జడ్పీహెచ్ఎస్లో తెలుగు పండితులుగా చేస్తున్నాను. తర్వాత తెలుగు మాకు సారు దొరస్వామి సార్ గారు చాలా చక్కగా బోధించేవారు సారు. ఆ సార్ దగ్గర నుంచి మరి మేము ఆ తెలుగు నేర్చుకోవడం కానీ, తర్వాత మరి నాగేశ్వరరెడ్డి సార్ గారు మాకు సోషల్ సార్ చెప్పిన చిన్న చిన్న అభిప్రాయాలు మాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సారు ఒకరోజు చెప్పిండు మాకు క్లాస్లో, డిఎస్సిలో ఒక్క బిట్ రాంగ్ పెట్టాడు సార్, 2వ 3వ అని పెట్టాడు, 3వది 4కు పోయింది, 4ది 5కు పోయింది. అట్లా 100 కాడికి పోతే 100 కింద ఏంది లేదు పెట్టనీకే సార్ చెప్పిండు, అవునా సార్? ఆ విధంగా ఒక డిఎస్సి మిస్ అయిందని చెప్పిండు సార్. కాబట్టి ఇవన్నీ మాకు అంటే ఒక్కొక్కరి యొక్క అమూల్యమైన అభిప్రాయం. కాబట్టి అవన్నీ మన జీవితంలో ఎంతో ఉన్నతంగా నిలబెట్టడానికి మనకు సహకరిస్తాయి. తర్వాత సార్ వాళ్ళు విష్ణు సారు సామాన్య శాస్త్రం మాకు చాలా చక్కగా బోధించుడు. సార్ వాళ్ళ హలో సారు ఇంగ్లీష్ కూడా అంటే సార్ వాళ్ళ సబ్జెక్ట్ లేకున్నా కూడా అప్పట్లో మరి వాళ్ళు కష్టపడి ఆ సబ్జెక్ట్ కాకుండా కూడా ఆ సబ్జెక్టు పట్ల వాళ్ళు నిష్ణాతులు చేసుకొని వాళ్ళు మళ్ళీ మాకు చెప్పడం కొరకు ఎంతో ప్రయత్నం చేసేవాళ్ళు. కాబట్టి మరి సార్ వాళ్ళ సబ్జెక్ట్ కాకుండా అంత విధంగా మాకు ప్రత్యేకంగా టైం కేటాయించి చెప్పేవాళ్ళు. ఏదేమైనా కూడా మరి వాళ్ళు నేర్పిన విద్యాబుద్ధులు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. తర్వాత దేవేంద్రన్ సార్ గారు ఇంగ్లీషు, ఆయన ఇంగ్లీషు తెలుగు చెప్పినట్లే వాడు కేఏ కాడుడే. ఆ విధంగా ఆయన యొక్క గొంతు స్వీట్, ఆ విధంగా మేము ఆయన నుంచి ఎంతో అద్భుతంగా నేర్చుకున్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం ఫోటో సెషన్ చేసుకొని తర్వాత భోజన కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంది. కాబట్టి ఎవరైనా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మనం అద్భుతంగా చేసుకుందాము. అయితే ఒక చిన్న విన్నపం మిత్రులారా, మేము ఒక 3 ఏళ్ళ నుంచి ఒక 1 lakh జస్ట్ 200 1 monthలో ఎంత ఖర్చు పెట్టాం, ఒక 200 వేసి అందరూ ఒక 200 అట్లా వేసి ఒక చిట్టి ఏర్పాటు చేసినాం. అంటే ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశం సార్. కాబట్టి ఇట్లా కోల్పోయిన మిత్రులు అయితేనేమి ఊరికి ఏదైనా చేయాలని ఆ విధంగా చేసాం. తర్వాత మొన్న కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకున్నాము. చివరిలో మళ్ళీ మనం గ్రూప్లో చర్చించుకున్నాము. ఏదైనా ఒక ప్రయోజన కార్యక్రమం మనం ప్రజోపయోగమైనది ఊరికి కానీ మన మిత్రులకు కానీ
ఏదైనా ముఖ్యమైన ప్రోగ్రామ్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఆ విధంగా మనం ఇంకా ముందుకు వెళ్తూ అందరూ మంచి మంచి స్టేజ్లో ఉన్నారు. మన మిత్రులందరూ నాకు తెలుసు దాదాపుగా చాలా అందరూ మంచిగా సెటిల్ అయ్యారు. కాబట్టి మనం చేయాలనుకుంటే పెద్ద కార్యక్రమం ఏం కాదు. మనం ముందు తరాల్లో తర్వాత చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ మనం కలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దాదాపు అందరినీ స్మరిస్తూ ఒకసారి సార్ వాళ్ళకు మళ్ళీ ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తూ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
లెక్కలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. It's a family party.
మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party It's a family party It's a family party It's a family party రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే ఎండ పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party It's a family party It's a family party It's a family party కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాట్ అయినా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party It's a family party It's a family party It's a family party వెరసిపోయే ప్రియురాల ఓ వసుమతి ఓ ఓ వసుమతి ప్రేమ కవితల శల్లీల మారిపోయా నీ వల్ల ఓ వసుమతి ఓ ఓ వసుమతి ప్రపంచమేలు నాయక ఇదే గనీకు తీరిక మనస్సు దోచుకుంది నీ పోలిక హార్మోనికా దేవదారు శిల్పంలా వెరసిపోయే ప్రియురాల ఓ వసుమతి ఓ ఓ వసుమతి ప్రేమ కవితల శల్లీల మారిపోయా నీ వల్ల ఓ వసుమతి ఓ ఓ వసుమతి
సూర్యుడు తోటి మంతనాలు చెయ్యనా మాటలాడి చందమామ మనసు మార్చనా నా రోజుకున్న గంటలన్నీ పంచనా నీ కోసం ఓ విమానమంత పల్లకీని చూడనా గ్రహాలు దాటి నీతో జర్నీ చెయ్యనా రోదసీని కాస్త రొమాంటిక్ గా మార్చనా నీ కోసం మెరుపు తీగల హారాలల్లి జగనుకొకటి కానుక చైనా బాణవిల్లుని ఉంగర మల్లె మలచి నీ కొన వేలికి తొడిగేనా దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాల ఓ వసుమతి ఓ వసుమతి ప్రేమ కవితల శల్లీల మారిపోయా నీ వల్ల ఓ వసుమతి ఓ వసుమతి ఒలె 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 వసుమతి వయ్యారి వసుమతి అయ్యయ్యో అడిగే లోపే ఇచ్చినావే అనుమతి నువ్వేనా 1 year దాకా చిట్టి కంటిన్యూ చేసినాము. అవి ఒక 60 నుంచి 65,000 వచ్చినాయి. ఇంకా ఇంకొక 1 year చేద్దామంటే బాలుగారు అంటే సకాలంలో టైం ఇవ్వక అందరికి ఫోన్లు చేయక ఆ చిట్టి సగంలోనే ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల ఈ చిట్టి కూడా సగంలోనే ఆగిపోయింది. దానికి సంబంధించిన డబ్బులు ఒక 60,000 మాత్రమే అయినాయి. ఇంకా ఉంటే చిల్లర ఉంటే ఒక 10,000 ఉంటే ఈ చిట్టి ఇట్లనే కంటిన్యూ అయితే మన మధ్యలో మన మిత్రులకి ఏమైనా ఆపద ఏమైనా హాస్పిటల్ పర్పస్ ఏమైనా అయితే ఎంతో కొంత మామూలుగా సహాయం చేయడానికి వీలుంటుందని నా యొక్క మనవి. ఇప్పుడు పర్వతాలకు నిన్నమని అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. అతనికి ఇప్పుడు ఏమైనా చేద్దామంటే ఒకరొకరం 10,000 20,000 50,000 వేసే పరిస్థితి ఎవరిది లేదు. నెలకి 200 అంటే మినిమం ఒకసారి ఛాయ్ తాగితే నలుగురం వనపర్తిలో నారకంలో ఛాయ్ తాగితే అయిపోతుంది 200. అవునా కదా మిత్రులారా చెప్పండి. ప్రతి ఒక్కరు 200 అంటే ఈరోజు కామన్. ఆ 200 రూపాయలు మన మిత్రుల కొనికి సేవ్ చేద్దామని అనుకుంటున్నాం అందరం. అట్లానే గ్రూప్లో డిస్కస్ చేసినాము. 2 ఏళ్ల కింద స్టార్ట్ చేసినాము. కొంత ఇంతో అంత అమౌంట్ కలెక్ట్ కావడం వల్ల రాములు చనిపోయినప్పుడు అందరం పైసలు ఇవ్వలేని పరిస్థితి. అట్లా 200 వేసుకున్నాం కాబట్టే ఈరోజు రాములకి సాయం చేద్దామని 2 ఏళ్ల కింద అనుకుంటే ఇప్పటి వరకు కూడా సాయం చేయలేదు. అందుకని మొన్న ఈ ఆత్మీయ సమ్మేళనం రోజు ఖచ్చితంగా గుణరాములు వాళ్ళ భార్యను పిలిచి ఆ అమౌంట్ ఆమెకి ఇవ్వవలసిందిగా కోరడం అని అందరం గ్రూప్లో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మన ఉపాధ్యాయులు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఎట్లుందంటే మనం ఇప్పటివరకు ఏం చిన్న సాయాలు చేసింటాం మన మిత్రులకు ఎవరైనా చనిపోతే, కాబట్టి వాళ్ళ చేతుల మీదుగానే చేద్దామని అనుకుంటున్నాం. మరి ఓకేనా? కార్యక్రమాలకు ఇది నాంది అని చెప్పి రాబోయే భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు మన గ్రూప్ నుంచి చేయాలని చెప్పి మన బ్యాచ్ నుంచి కాబట్టి స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం కని విని ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం నింగిని నేలని నాకు వాళ్ళందరూ నాకు ఎవరు సాయం చేస్తారని ఇప్పటి వరకు నేను అనుకోలేదు. మీరెవరున్నాక పేరు పేరున గుర్తు పెట్టుకుంటా. నేను చచ్చినంత వరకు మిమ్మల్ని మర్చిపోను. నేను నాకు హెల్త్ బాగాలేదు, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అన్నట్టు. ఒక్కొక్కసారి పడిపోతా, ఎక్కడంటే అక్కడ పడిపోతా. మా అమ్మాయి డిగ్రీ 2nd year వరకు చదివింది. హెల్త్ బాగాలేదు కానీ చదువు మానేసి జాబ్ చేస్తుంది. చిన్నగా కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది. నన్ను 2 పిల్లల వాళ్ళను 3 ఆమెనే పోషిస్తుంది. ఇప్పటి నుంచి నేను 1 నెల అవుతుంది. ఆమె వెళ్ళొద్దు 12 గంటలు, కానీ నా బలంతో నేను వెళ్ళిపోతున్నా. ప్రైవేట్లో బయట కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది. ఆ జాబ్ చేసి ఆ 10,000లో బతుకుతున్నాం మేము అంతే. ఇక్కడ ఉండకుండా ఇక్కడ వెళ్ళిపోయినాము, హైదరాబాద్ వెళ్ళిపోయినాము. హాస్టల్లో ఎవరు చదువుకుంటలేరు వాళ్ళు. ఇంకా ప్రైవేట్లో ఇట్లా గవర్నమెంట్లో చదువుకుంటున్నారు వాళ్ళు.
కానీ వాళ్ళు చదువుతలేరని గవర్నమెంట్ కూడా తీసేస్తామని అని అంటున్నారు. ఇక్కడ కొల్లాపూర్లో చదువుతామన్నారు కానీ వాళ్ళు చదవని నేను ఉంటాను నీ ఉన్న తోటే అంటే మా ఊరు కొంత గొడవ పెట్టుకుంటారు నా మీద. ఇంకా అక్కడ ఎవరు తెలియదు సార్, నాకు తెలియక అందుకే ఇంకా ఇట్లా మామూలుగా నార్మల్గా వేసి వచ్చినా కానీ వాళ్ళు చదువుతలేరు అనేసి ఇంకా కాళ్ళనే ఉంటుండ్రు. సరే సార్ మరి మన యొక్క మిత్రుడు మరి ఆయనకు పర్సనల్గా ఆయన మళ్ళీ కొంత వితరణ చేస్తున్నాడు. మన మిత్రులు దయచేసి ఇంకా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించదలుచుకుంటున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. మరి మనకు వచ్చిన మనం ఎప్పుడో 3 years బ్యాక్ అనుకున్న కార్యక్రమం ఇవ్వలేకపోయినాం, ఎన్నోసార్లు ఇవ్వాలి అనుకుంటున్నాం కానీ ఇవ్వలేకపోయినాం. ఆ సమయం ఈ రోజు మనకు మనం ఏ ప్రోగ్రామ్ అయితే చదువుకోవడానికి కూడా మన బ్యాచ్లో హైదరాబాద్ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఎడ్యుకేషన్ గురించి తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ అమ్మాయిలకు తెలిసినటువంటి సాయం కూడా చేయవలసిందిగా కోరుతున్నాం. మరి బాబు కూడా మరి మన మిత్రుడైనటువంటి బాబు ఒక 5000 మరి ప్రెజెంట్ చేస్తున్నాడు. చప్పట్లు కొట్టాలి బాబుకి ఒకసారి క్లాస్ కొట్టండి ప్లీజ్, కోఆపరేట్ చేయాలి. బాబుకి ఒకసారి చప్పట్లు కొట్టాలి. అయితే రాములు చాలా అందరితోన చాలా బాగుంటుండే. మదిలేటి 1000 రూపాయలు తర్వాత చప్పట్లు కొట్టాలి. ఓకే జయసుధా వాళ్ళు ఓకే 1000 రూపీస్ తర్వాత ఈ విధంగా ముందుకు వచ్చి మన మిత్రులు వచ్చి అంటే కొంతమంది చిట్టీలో లేరు అట్లా కూడా కొంతమంది ముందుకు వచ్చి 2500 రూపీస్ ప్రజెంట్ చేయడం కొంచెం చెప్తున్నా అంటే వాళ్ళ హైదరాబాద్లో ఉన్నారంట. వాళ్ళ పిల్లలకు ఏమన్నా అవకాశాలు చదువులో ఉంటే మీరు ముందుండి కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి మన పిల్లల్లాగా చూసుకొని దానికి తీసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాను. పాలన నుంచి ఉన్నటువంటి స్కూల్ అది. సింగిల్ పేరెంట్గా ఉండేటువంటి వాళ్ళ పిల్లల్ని వాళ్ళే ఫుడ్ అకామిడేషన్ అన్నీ ప్రొవైడ్ చేసి అక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తారు. చాలా కార్పొరేట్ ఎడ్యుకేషన్ అది. ఒకవేళ ఆ విధంగా వేయగలిగితే కనుక అక్కడ వేయించడానికి 100% నా వంతు నేను సహకారం కూడా చేస్తాను. ఓకే. చినుకై కలిపెను స్నేహం తూర్పుకి పడమరకి కాంతి తోరణమైంది స్నేహం. ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం. దీంట్లో 25 years కింద 10వ తరగతి ఇక్కడ చదివినటువంటి వాళ్ళు 25 ఏళ్ల కింద చదివి ఇంత జ్ఞాపకం పెట్టుకొని ఉపాధ్యాయులను కూడా పిలిచి మరి సన్మానించి కొన్ని మంచి మాటలు చెప్పినారు. నేను అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా మీరు ఏదో ఒక వృత్తిలో స్థిరపడ్డారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు, కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు, కొంతమంది వ్యాపారాలు, ఏ విధంగా ఏదో ఓ రకంగా స్థిరపడ్డారు. మీ పిల్లలు కూడా కొద్దిగా పెద్దగా ఏ స్థితిలో ఉండవచ్చు. కానీ వారిని నేను మీకు ఒకటే కోరుతున్నా, పక్క వారిని చూసి వాళ్ళలాగా మనం కావాలి, వాళ్ళలాగా మనం డబ్బు సంపాదించాలి అనేటువంటి దృక్పథం ఉండకుండా పిల్లలకు ఏది ఇష్టమైతే అది చదివించి వాళ్ళను నైతిక విలువలను వాళ్ళలో నింపి మంచి పౌరులుగా మార్చేటువంటి అవకాశం మీకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు ఇప్పుడు ఎట్లా మోల్డ్ చేస్తే అట్లనే ఉంటారు. చదువుకుంటారు, చదువు కూడా ఉండాలి కానీ చదువు కొరకు ఒత్తిడి పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇష్టమైనటువంటి చదువు చదివిస్తూ అదే పరమధర్మం కాదు. చదువు ఒకటే కాదు, నైతికంగా జీవించడం, 10 మందిలో ఏ విధంగా ఉండాలి అనేటువంటిది నేర్పితే వాళ్ళు చక్కగా ఎదుగుతారు. నేను ఈ విషయాన్ని మీకు ముందు చెప్తూ నన్ను గుర్తుపెట్టుకొని పిలిచి సన్మానించినందుకు, మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి చూసే అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ ధన్యవాదాలు సార్, మీ యొక్క అమూల్యమైన కోడేరే. ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్ చేస్తున్నాను, బషీర్ బాగ్ CCSలో ఇస్తున్నాను.
2012 బ్యాచ్ ఉంటారు, అంటే ఐడియా లెక్కొచ్చు. చాలా సంవత్సరాలుగా మామూలు మాకు డిగ్రీ ఇంటర్వల్ అది సేమ్ ఇట్లా ఆత్మీయ సమ్మేళనాలు అయిపోయింది. అది చూసినాక ఇన్స్పైర్ అయ్యా ఈరోజు ఖచ్చితంగా అటెండ్ కావాలని గురించినాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు చిన్న ఉన్నప్పటి నుంచి మన బేసిక్ అంతా ఇక్కడ నుంచి మన పునాది ఇక్కడ నుంచే కదా. తెలుగు అంటే దొరసాల్ సారు, ఇంగ్లీష్ అంటే మనకు దేవేందర్ సారు, హిందీ అంటే రషీద్ సారు, మ్యాథ్స్ అంటే ఇట్లా ప్రభాకర్ సారు, సబ్జెక్ట్స్ అంటే సైన్స్ అంటే విష్ణు సారు, సోషల్ అంటే నాగేశ్వర రెడ్డి సార్. అంటే ఏ సబ్జెక్ట్ అంటే చదువుతుంటుంటే సహజంగా మనకు బేసికల్గా ఆ రూపం మన మైండ్లో మెదులుతుంది. పలానా సబ్జెక్ట్ చదువుతుంటే అరే ఈ సబ్జెక్ట్ పలానప్పుడు మనం చిన్నప్పుడు ఇక్కడ నేర్చుకున్నాం కదా అన్నట్టు మెదులుతుంది. చాలా లేట్గా జరిగినా కానీ హ్యాపీ అనిపిస్తుంది సార్. ఇక్కడ నుంచి మేము పోయి మాది ఏజ్ 40 years ఒకటి, మా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి 25 years అయిపోయింది మా స్కూల్ డేస్ అన్న భావన ఒకటి వస్తుంది. 20 సంవత్సరాల కింద ఏ ముఖాలు ఏ ఫేస్లతో చూసినా ఈ క్లాస్ రూమ్లో ఈ చెట్ల కింద మళ్ళీ ఒకసారి స్మరించుకోవడానికి కారణమైన వాళ్ళు మన ఫ్రెండ్స్ ఎవరైతే ఇనిషియేషన్ తీసుకొని పనిచేసారో ఆంజనేయులు కానీ, మల్లేషు, మధు, లింగస్వామి, తర్వాత నేమ్స్ మర్చిపోయినా సారీ గుర్తురావట్లేదు చెప్పడానికి. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. తర్వాత ఇంకొకటి ఏంటంటే అందరు టైం తీసుకొని ఈ టైంకి ఇక్కడ అటెండ్ అయ్యారు అందరికి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే మీరు అందరూ రావడం వల్ల ఇంత సక్సెస్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నాను. అదొకటి నాకు చిన్న సబ్మిషన్ చేయాలనుకుంటున్నాను మీ అందరికీ. ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరు రీసెంట్గా ఉన్న రాములు పర్వతాలు వాళ్ళందరూ చూసినాం కదా. వాళ్ళందరూ చూస్తే ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్కు ఎప్పుడు ఏం జరుగుతుందో గ్యారెంటీ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు మనము ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాలి. ఎవరికి నచ్చింది ఈ కాలంలో మొత్తం ఆన్లైన్ మొత్తం అయిపోయింది. ఏది కొట్టినా ఆన్లైన్ టర్మ్ పాలసీస్ వస్తాయి. మినిమం ఉంటుంది అమౌంట్. మనం ఒక 15 days కష్టపడితే ఎంతో దాంతో మన సర్వీస్ మొత్తం అయినా కానీ రికవరీ కావడానికి ఉపయోగపడేటట్టు ఉంటుంది. అదొకటి ఇన్సూరెన్స్ ఒకటి. తర్వాత హెల్త్ పాలసీ ఉంటుంది. ఏదైనా మేజర్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధి ఏమైనా వచ్చినా ఇంకేమైనా సర్జరీస్ ఏమైనా కానీ బయట పడడం కోసం ఉంటుంది. ఎవరైనా ఆలోచించుకొని ఇప్పటికైనా చాయిస్ ఉంటుంది. మీకు కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది 40 years దగ్గరకు వచ్చినప్పుడు. అయినా సరే తీసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి సిచ్యువేషన్స్ ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినా ఓవర్కమ్ కావడానికి యూజ్ అవుతుంది. ఎవరైనా ఆలోచించండి, కావాలంటే సజెషన్ తీసుకోండి నాకు చిన్న సజెషన్. ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నాం కదా, చాలా దగ్గర నుంచి చూస్తున్నాం. ఇప్పుడు రాములు కానీ, పర్వతాలు కానీ, రమేష్ కానీ నాకు ఈ మధ్య దగ్గర వచ్చి నాకు టీఎస్ కార్డు వచ్చి కలిసిన వాళ్ళు. అది ఇప్పుడు లేరంటే తట్టుకోలేకపోతున్నాము. వాళ్ళ ఫ్యామిలీస్ అంటే మనం ఉండగానే ఓవర్కమ్ కావడం చాలా కష్టం. మనం లేకుండా ఫ్యామిలీ ఇప్పుడు ఆమెను చూసి అర్థమవుతుంది ఎంత బాధగా ఉంటున్నాడు. అటువంటి రాకుండా ఉండాలంటే ఏంటంటే ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ లాంటివి తీసుకోండి. ఇది నా తరపు నుంచి ఒక సూచన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఏ క్షణంలో ఎవరికి ఏమి జరుగుతుందో అదొక ఇన్సిడెంట్. సడన్గా పర్వతాలు చనిపోవడం వల్ల హెల్త్ కార్డు తీసుకుంటే మంచిదే. అది మన ఎస్ఐ శివ ఆ విషయం చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ టీచర్ శివ వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తొందరగా రావాలి మిత్రులారా. ఒక్కొక్కరు 2 నిమిషాలు సమయం తీసుకొని తొందరగా మీ యొక్క అభిప్రాయం చెప్తూ తొందరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాం.